హాయ్ అండి. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా! వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ అంతా అక్కడ ఉండేసి మార్నింగే 6 కల్లా బయలుదేరామనమాట. మా ఊరు దగ్గర నుంచి అక్కడికి అంటే అరగంటలో వెళ్ళిపోవచ్చండి. అందుకని చెప్పేసి మేము 6 కల్లా బయలుదేరేసాము. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కెళ్ళాలి కదా అని చెప్పేసి మార్నింగే బయలుదేరేసాము. ఇక్కడ చూసారా మా పాప చేతిలో ఇవి ఉన్నాయి కదా! నేరేడు పళ్ళని అంటే మేమొచ్చే దారిలో ఉన్నాయని అవి ఏరుకొచ్చుకున్నాము. ఇక్కడొచ్చేసి చూడండి ఇంటికొచ్చేసామండి. ఇక్కడొచ్చేసి ఈ పాలనేవి ఇలా యెల్లో కలర్‌లో కనపడుతున్నాయి కదా! అవొచ్చేసి జున్ను పాలండి. ఈ వైట్ కలర్‌లో ఉండేసి వచ్చి మామూలు పాలనమాట. మనకి జున్ను పాలు ఇచ్చినప్పుడు వాటిలో అంటే ఫస్ట్ రోజువి అంటే చిక్కగా ఉంటాయి. ఆ చిక్కగా ఉన్నప్పుడు మనం మామూలు మిల్క్ అనేవి కలుపుకుంటే అవి జున్ను అనేది గట్టిగా లేకుండా కొంచెం బావుంటుందనమాట. మనం ఉట్టి జున్ను పాలే పోసి చేసుకున్నామనుకోండి గట్టిగా వస్తుందనమాట. ఇలా ట్రై చేయండి ఓసారి. ఇక్కడ చూడండి మామూలు మిల్క్ కూడా పోసాం కదా! అలా పోసినప్పుడు జున్ను అనేది ఇలా వస్తుంది. ఇక్కడొచ్చేసి పిల్లలకి స్కూల్‌కి టైం అయిపోతుందని చెప్పేసి త్వరగా ఇలా ఒక పక్క జున్ను అనేది పెట్టేసి, ఇంకో పక్క ఫుడ్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ చూసారా మనము ఇలా జున్ను అనేది మొత్తం ఇలా మనము కదిలించకుండా ఆ పాలు అలా పెట్టేసి మనం ఏం చేయనవసరం లేదండి. ఆ వాటర్ వచ్చేస్తాయన్నమాట. పాలనేవి విరిగిపోయి ఆ వాటర్ అనేవి మనం వంచేసుకొని తర్వాత వచ్చేసి కొంచెం షుగర్ అనేది అలా మనం షుగర్ యాడ్ చేసుకున్నాక తర్వాత కొంచెం యాలకులు వేసుకుంటే మళ్ళీ చూడండి ఇక్కడ వచ్చేసి వాటర్ వచ్చాయి కదా! మనం ఆ వాటర్ అనేది షుగర్ వేసాం కదా! అవన్నమాట. అవేమి వంచనవసరం లేదు. అలానే చేసేసుకోవడమే. ఒక పక్క పిల్లలకి ఇలా అన్నం వండేసి ఇలా ఒక పక్క ఇది అనేది తింటారని చెప్పేసి ఇలా చేస్తున్నాను. చూడండి మొత్తం రెడీ అయ్యాక ఇలా అయిపోతుందనమాట. గడ్డగా ఉండాల్సింటే దాన్ని అస్సలు కదిలించకూడదు. ఇక్కడ వచ్చేసి నేను ఇలా చేసుకున్నాననమాట. చాలా ఇవి వచ్చేసి మన సొంత బర్రెలు కాబట్టి చాలా బావుంటుందనమాట. ఈ జున్ను అనేది ఫస్ట్ ఈనిన బర్రె అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.